స్తుతి సందేశం స్తుతి సందేశం చేసుకుందాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించి మీ మే నెలలో చివరి రోజున, చివరి ఆదివారం, మే నెలలో ఈ త్రిత్వపు ఆదివారం 20 సండే నీ సన్నిధిలో మేము గడపడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకొని, నీ వాక్యాన్ని మనం చేసుకొని, మేము నీ ఎదుట సాగిలపడి మేము మీ నామాన్ని కీర్తించడానికి మీరు ఇచ్చిన దివ్యమైన భాగ్యం కొరకై స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలను విని మేము మీ సాన్నిధ్యంలో దేవా, మీ త్రిత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమైక్య అనుభవాన్ని మేము జ్ఞాపకం చేసుకొని, అట్టి అనుభవాన్ని మేమందరూ కూడా కలిగి ఉండడానికి కావలసినటువంటి ప్రేరణ, నడిపింపు మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా ఈ మే నెలలో చివరి రోజుకు వచ్చేసాం. ఈ చివరి రోజున, ఈ చివరి ఆదివారం, 5వ ఆదివారం, నేటి ధ్యానాంశము త్రిత్వం, ట్రినిటీ. ఈ త్రిత్వాన్ని గురించినటువంటి ధ్యానమును మనము వినబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు మన పూర్వము మన యొక్క అధ్యక్ష కన్నాన్ని మరి పీఠాధిపతిగా వర్క్ చేసి మరి ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి మన పితరులైనటువంటి ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎన్డి ఆనందరావు శామ్యూల్ తండ్రిగా వారు ప్రభు దగ్గరకు వెళ్ళినటువంటి రోజు ఈరోజు. వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా దీవెనకరంగా మేము భావిస్తున్నాం. పిల్లరా, మరి ఈ దినమున ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా స్వాగతాన్ని పలుకుచూ, మీ అందరికి కూడా పేరు పేరున శుభములను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి కూడా శుభములను ప్రకటిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథములో పిల్లరా, మనము బైబిల్ పరిజ్ఞానం కలిగినటువంటి బిడ్డలైనటువంటి చాలామంది, లేక మీరు అనేక మందిలో తట్టుచున్నటువంటి ఒక తలంపు, ఈ పదం బైబిల్లో కనిపిస్తుందా అనేటువంటిది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ త్రిత్వము అనేటువంటిది బైబిల్లో కానరాదు, కానీ త్రిత్వం యొక్క ఉనికిని మనం చూస్తాం. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ మనము బైబిల్ గ్రంథంలో త్రిత్వం యొక్క ప్రజెన్స్ మనము చూడగలుగుతున్నాం. లేఖనాలలో ప్రస్ఫుటమైనటువంటి ప్రియబిడ్డలారా, అందుకు నిదర్శనమైనటువంటి మరి పలుకులను మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘాలలో ఈ త్రిత్వాన్ని గురించినటువంటి అంగీకారాన్ని కొంతమంది ఆస్వాదించరు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కొంతమంది కుమారుని మాత్రమే వారు స్వీకరించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. మరికొంతమంది కొన్ని సంఘాలలో ఆయన పరిశుద్ధాత్మను అప్పగించి వెళ్ళాడు కనుక మనము ఆత్మపైనే మనము డిపెండ్ అవ్వాలా అని పరిశుద్ధాత్మను గురించే చాలామంది, మరికొంతమంది డిపెండ్ అయ్యేటువంటి వాడుగా ఉంటూ ఉన్నారు. కానీ
ప్రియబిడ్డలారా, పురాతన నుండి వస్తున్నటువంటి దైవికమైనటువంటి అనుభవం లేఖనాలని మనము సరిగా అర్థం చేసుకోలేనటువంటి తొందరపాటుతనం. ప్రియులారా, నేను మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఎందుకనంటే దీనిలో ఒక సున్నైనను పొల్లైనను నేను మనము తీసివేయడానికి లేదు. అందుచేతనే మనం చాలా జాగ్రత్తగా దీనిని అవలంబించవలసినటువంటి వాటంగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అవలంబించేటప్పుడు మనము దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నామా, దేవుని యొక్క వాక్యానుసారంగా అనుసరిస్తున్నామా లేదా అనేటువంటిది గ్రహింపు కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. ప్రియులారా, ఈ త్రిత్వము అనేటువంటిది మనము ఎక్కడ చూస్తాము అంటే, మన ప్రభువైనటువంటి క్రీస్తు వారు ప్రత్యేకంగా ఆయన ఈ గ్రేట్ కమిషన్లో మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఆయన ఈ త్రిత్వాన్ని గురించినటువంటి ఆ యొక్క మాటలను 19వ వచనంలో, 28వ అధ్యాయం 19వ వచనంలో సంబోధిస్తూ ఉంటారు. శిష్యులందరితో కూడా ఆయన ఉచ్చరించినటువంటి మాటలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి ఏం చేయండి? బోధించండి. ది గ్రేట్ కమిషన్. ఈ త్రిత్వాన్ని గురించి కుమారుడైనటువంటి క్రీస్తే ఆయన తన స్వనోటితో తన శిష్యులైనటువంటి వారికి ఆదేశం ఇచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము అనేటువంటి దాన్ని ప్రియబిడ్డలారా ఆకలింపు చేసుకుంటూ, ప్రియులారా, ఈ టెర్టూలియన్ అనేటువంటి ఇటాలియన్ వేదాంతి ఆయన ఈ ట్రినిటీ థియరీని ఆయన రూపొందించారు. అంటే ఆయన దానిని త్రిత్వముగా మనం సంబోధించడం భావ్యము అనేటువంటి దానిని ఆయన జ్ఞాపకం చేశారు. అంత మాత్రమే కాదు, ప్రియబిడ్డలారా, క్రీస్తు శకం 381వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్లో ప్రియబిడ్డలారా అక్కడ జరిగినటువంటి సమావేశంలో ప్రపంచ నలుమూలల నుండి ఈ కాన్స్టాంటైన్ అధినేతృత్వంలో జరిగినటువంటి సమావేశానికి భారతదేశం నుండి కూడా కొంతమంది అధినేతృత్వం వహించినటువంటి నాయకులు, బిషప్ విజయన్ ఇంకా అనేక మంది, చాలా మంది అటెండ్ అయినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఆనాటి దినాల్లో ప్రియులారా అక్కడ ఈ త్రిత్వాన్ని మనము ప్రియబిడ్డలారా అవలంబించాలి అనేటువంటి ఒక నిర్ణయం అక్కడ వారు తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు శకం 381వ సంవత్సరంలో అప్పటి నుండి ప్రియబిడ్డలారా ఆయన క్రీస్తును అంగీకరించిన తర్వాత కాన్స్టాంటైన్, వారి తల్లి అయినటువంటి హెలీనా, వారి కుటుంబము, వారందరూ ప్రభువును అంగీకరించి మరి ప్రపంచాన్ని ఒక త్రాటి మీదకి తీసుకుని వచ్చి సంఘమంతా కూడా ఏక శరీరము అనేటువంటి ఉద్దేశంతో ప్రియబిడ్డలారా ఈ తలంపులు కలిగినటువంటి వారై ప్రత్యేకంగా ప్రభు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మనము పాటించాలి, మనము అవలంబించాలి అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసినటువంటి
తలంపులను ఈ మార్నింగ్ ఈ త్రిత్వం పండుగ రోజున మరి ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. చాలా మంది అనుకోవచ్చు, అయ్యగారండి మరి న్యూ టెస్టిమెంట్ లోనే త్రిత్వం ఉనికి ఉందా, ఓల్డ్ టెస్టిమెంట్ లో పాత నిబంధనలో త్రిత్వం లేదా, మరి ఆ ప్రజెన్స్ యొక్క అనుభవాలు మనకి ఎక్కడ కనరావా అని మనం అనుకోవచ్చు. మనము ఆది కాండంలో కూడా ఈ క్రియేషన్లో మనం చూస్తూ ఉంటాం. వీళ్ళరా ఒక విషయాన్ని మీరు ఆది కాండం 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని దేవుడు అనుకున్నాడట. ఇక్కడ మన అనేటువంటి ఒక ప్లూరల్ వర్డ్ అక్కడ యూజ్ చేయబడతా ఉంది, వినియోగించబడతా ఉంది. మన పోలిక చొప్పున హిబ్రూ భాషలో ఎలోహిం అనే పదం వాడబడింది. హిబ్రూ భాషలో అంటే ప్లూరల్ వర్డ్. ఆయన ప్రియబిడ్డలారా ఆ త్రిత్వముగా ఇక్కడ బహుళవచనంగా ఇక్కడ వాడబడుతున్నటువంటి ఎలోహింలో ఉన్నటువంటి భావాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. ఆయన మన పోలిక చొప్పున అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మని యొక్క ఉనికి మన పోలిక చొప్పున నరులను సృజించుదాం అని ఆ యొక్క అనాదిలోనే సృష్టిలోనే వారు ఆ యొక్క ప్రియబిడ్డల అనుభవాన్ని వాళ్ళు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనము ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఆది కాండంలో ప్రియులార 11వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే మనము ఎవరిని చూస్తామంటే ఈ బాబెలు పట్టణాన్ని గురించినటువంటి నిర్మాణము, ఆనాటి ప్రజల యొక్క తీర్మానాలు మనం చూస్తూ ఉంటాం. భూమి ఎందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండేది, యూనివర్సల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మోడీ గారు లేకపోతే రకరకాలైనటువంటి నాయకులు ఒకటే కార్డ్ కదా అని వాళ్ళు రకరకాలైనటువంటి తీర్మానాలు చేయడానికి పరిపాలనలో వారు బృహత్తరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఆనాటి దినాల్లోనే ప్రారంభమైంది. ఒక భాష, ఒక పలుకు. ఇక ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ కార్డు లేకపోతే రేషన్ కార్డు, ఈ కార్డు అని లేవు, ఒకటే కార్డు. లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు, లేకపోతే ఇంకో హెల్త్ కార్డు, లేకపోతే ఇంకో కార్డు ఇంకా లేదిక ఒకటే కార్డు, యూనివర్సల్ కార్డు అని వాళ్ళు ప్రియబిడ్డలారా యుఎస్లో కానీ గ్రీన్ కార్డ్ అన్నట్లుగా వీళ్ళు ఆనాటి దినాల్లో వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే దానిలో తప్పులేదు, కానీ ఇక్కడ మనం గమనించాలి. ఏమిటి అని అంటే అక్కడ 4వ వచనంలో వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? వీళ్ళకి ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి? పేరు కావాలి. చేయడంలో తప్పులేదు, కానీ వాళ్ళకి ఏం కావాలి? మేమే చేసాం, కాబట్టి చేసాం, మా టైంలోనే చేసాం, మేమే నిర్ణయించాం, మేమే తలపెట్టాం. ఒక విషయాన్ని మీరు గమనించాలి ప్రియబిడ్డలారా. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన పత్రికల్లో రాస్తూ ఉంటాడు. ఏమిటి ఆ విషయాన్ని మనము గమనించాలి. ఏమిటి ఆ విషయాన్ని మనము గమనించితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ప్రియబిడ్డలారా 1వ అధ్యాయము 20వ వచనం నుండి కానీ మనం చూసినట్లయితే ఆయన బలాతిశైన చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను
ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున ఆయన ఏం చేశాడు? కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఏం చేశాడు? ఆయన పాదముల క్రింద ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు ఏం చేశాడట? కానీ వీళ్ళు ఏమనుకున్నారు? మాకు పేరు కావాలి, ఆయన కాదు శిరస్సు, మేము మాకు రావాలి. ఈనాడు సంఘాలలో ప్రియబిడ్డలారా, ఆధ్యాత్మికంగా మీరు మనం గమనించాలి. దేవునికి చెందవలసినటువంటిది మహిమ, ఘనత, ఖ్యాతి, కీర్తి దేవునికి కాకుండా నీకు, నాకు, మనకు ప్రియబిడ్డలారా ఆపాదించబడితే ప్రియబిడ్డలారా ఆయన ఒప్పుకోడు అనేటువంటి విషయాన్ని ఈవెన్ బయట ఒకవేళ ప్రవర్తించాం, కానీ కొన్నిసార్లు దేవుని మందిరంలో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని సన్నిధానంలో కూడా మేమంటారండి, మేమైతే ఏంటి? ఇక్కడ రాయబడింది కదా, ఇక్కడ ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటేను హెచ్చుగా ఉండడానికి ఆయన నామానికే ఘనత రావాలి. కానీ అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మీ నామం ప్రియబిడ్డలారా అక్కడ ఖ్యాతి పొందడానికి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రియబిడ్డలారా వీళ్ళు ఏమనుకున్నారంటే తమ పేరు సంపాదించుకోవడం రండి, మాకు చాలా మాకు మంచి ఇమేజ్ కావాలి, మాకు ఖ్యాతి కావాలి, మా యొక్క గొప్పతనం కావాలి, ఈ ప్రపంచం అంతా మా గురించి చెప్పుకోవాలి అనేటువంటిది వాళ్ళు ఆశించారు. దేవుడు యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణంలో గోపురమును చూడ దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరి భాష ఒక్కటే, వారు ఈ పని ప్రారంభించున్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక ఇప్పుడు 7వ వచనం చూడండి. మనము దిగిపోయి, ఇక్కడ ట్రైన్ గాడ్ యొక్క ప్రజెన్స్ మనం చూస్తున్నాం. ఇది మనం నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో ఇజ్రాయెలైట్స్ ఆయన ప్రియబిడ్డలారా ఐగుప్తు దేశంలో శ్రమలు, ఇక్కట్లు, బాధలు వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు దిగి వచ్చినటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. దానికంటే ముందుగానే ఈ బాబేలు పట్టణాన్ని వాళ్ళు నిర్మాణం చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనంలో, మనము దిగిపోయి వారిలో ఒక మాట ఒకరికి తెలియకుండా వారి భాషను ఏం చేద్దాం? తారుమారు చేద్దాం. బాబేలు అంటేనే అర్థం ఏంటంటే తారుమారు. వీళ్ళని తారుమారు చేసేసాడు, వాళ్ళ భాష తారుమారు చేసేసాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కానటువంటి తికమక పరిస్థితి ఏర్పడిపోయింది, గందరగోళం ఏర్పడింది, డిస్టర్బెన్స్ చేకూరింది. ఇక వాళ్ళు అనుకున్నటువంటి పనిని వాళ్ళు ముందుకు ఏం చేయలేకపోయారు? తీసుకుని వెళ్ళలేకపోయారు. ఇది గమనించాలి. ఈనాడు చాలాసార్లు మన పేరు, మన ఖ్యాతి, మన గొప్పతనం కోసం మనం ఏదైనా, అది మన సొంత కార్యాలు కావచ్చు, మన ఇంటి కార్యాలు కావచ్చు, మరి దైవికమైన కార్యాలు కావచ్చు. ప్రియబిడ్డలారా అందుకనే ప్రియబిడ్డలారా మీరు ఒక విషయాన్ని గమనించాలి. ప్రియబిడ్డల పౌలు గారు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో ఒక బలమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. రిపీటెడ్ గా ఆయన సంబోధిస్తాడు. కొలసియన్స్ చాప్టర్ 3 17వ వచనాన్ని 17 కానీ మీరు చూస్తే అక్కడ, మరియు మాట చేత గాని క్రియ చేత గాని, మళ్ళా చెప్పాలి, మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన పేరట చేయాలి. ఆయన పేరట దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఏం చేసినా దేవునికి మహిమ కలిగి ఉండాలి. నీకు ఇమేజ్ ఉంది కదా, లేకపోతే పలుకుబడి ఉంది కదా, బలగం ఉంది కదా, లేకపోతే బంధుత్వం ఉంది కదా, లేకపోతే పలానా ఉంది కదా అని మనం చేయడానికి కోరుకుంటే ఆయన ఇష్టపడడు.
పిల్లలు అంత మాత్రమే కాదు, ఇంకా క్రిందికి వస్తే 23వ వచనంలోకి వస్తే అక్కడే ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, అంటే మన కోసం కాకుండా, నా కోసం కాకుండా, నీ కోసం కాకుండా, మన కోసం కాకుండా, మరి ఎవరి కోసం చేయాలి? ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా ఏం చేయాలి? హల్లెలూయా! ప్రభు నిమిత్తం చేయాలి. ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది గ్లోరిఫై గాడ్, దేవుడి మహిమార్థమై నేను చేస్తాను. మనం తలపెట్టేటువంటి పని అదేదైనా దేవుని నిమిత్తమే, దేవుని కోసమే అని అనాలి. రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 31వ వచనంలో అంటాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రికలో బలమైనటువంటి మాటను రాస్తూ ఉంటాడు. అక్కడ ఏంటి అక్కడ అంటే దేవుని యొక్క మహిమార్థమై మనము చేయాలి అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క మహిమార్థమై మీరు నేను మనము ఎప్పుడైతే మనం చేస్తామో ప్రియబిడ్డలారా, అప్పుడు దేవుడు మనలను బట్టి ఆయన సంతోషించేటువంటి వాడుగా ఆయన ఉంటాడు. దేవుని మహిమార్థమై మనం చేయాలి, దేవుని మహిమ కొరకు మనం చేయాలి. సమస్తమును ఆయన ప్రియబిడ్డలారా మహిమ కొరకు మనము చేసేటువంటి వాండ్రముగా మనం ఉండాలి. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 35వ వచనంలో మీరు చూసినట్లయితే, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగినటువంటి వాడు ఫస్ట్ ప్రయారిటీ. ఆయనకి ఇవ్వడం అంటే ఏంటి? ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆ ప్రయారిటీ మీరు నేను మనము ఇవ్వాలి. ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును ఆయన అని ఎన్నిసార్లు అన్నాడు అక్కడ? ఎన్నిసార్లు? ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము. 36వ వచనంలో 3 సార్లు. అంటే ఈ ఆయన ఎవరు? ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మ. ప్రియబిడ్డలారా ఆయన నిమిత్తం సమస్తం కలిగి ఉన్నాయి. ఏ మహిమల వరకు ఆయనకు ఏం కలుగును గాక? మహిమ కలుగును గాక. ఈ బాబేలు పట్టణాన్ని కట్టేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయనకు మహిమ కాదు, మాకు పేరు రావాలి, మాకు ఖ్యాతి రావాలి, మేము పైన ఉండాలా, మేము ఆకాశమునంటున్నంత దత్తగా మా యొక్క గోపురం ఆకాశాన్ని అంతాల. ప్రియబిడ్డలారా మీరు నేను మనము గమనించవలసినటువంటిది ఏమిటి అనంటే, ప్రియబిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ఒక బలమైనటువంటి మాట మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియబిడ్డలారా ఏమిటి అనేటువంటిది మీరు నేను మనము గమనించాలి. ఏమిటి అనంటే 103వ కీర్తనలో, ప్రియబిడ్డలారా 103వ కీర్తనలో 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము ఆయన చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంటే వీళ్ళేమనుకున్నారంటే ఆయన నామం అధికంగా ఉండాలి, కానీ వీళ్ళేమనుకున్నారంటే మా నామం, మా పేరు, మా ఖ్యాతి, మా స్థానం, మేము అనేటువంటిది. ఈ మార్నింగ్ ఈ త్రిత్వాన్ని గురించి ధ్యానం చేసుకుంటున్నటువంటి మీరు నేను మనము పిల్లగా మనము దేవుని యొక్క నామాన్ని గణపరిచేటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క నామాన్ని మనము ప్రియబిడ్డలారా మరి గణపరిచేటువంటి వాళ్ళముగా మీరు మనం ఉంటున్నామా? యోహాను సువార్తలో ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క ధ్యానాంశం కూడా ఏమిటనంటే, ప్రియబిడ్డలారా ది డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్. అంటే ప్రియబిడ్డలారా ప్రేమైక దైవ సహవాసము అనేటువంటి ధ్యానాంశం మనకు ఇవ్వబడి. అందుకనే యోహాను సువార్తలో ప్రియబిడ్డలారా 17వ అధ్యాయంలో మన ప్రభువైనటువంటి క్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారు? ప్రియబిడ్డలారా ఒక బలమైనటువంటి ప్రార్థన ఆయన 22వ వచనంలో ఆయన చేస్తూ ఉంటారు. మనము ఏకమై ఉన్నలాగున. మనము అంటే ఇక్కడ ది వన్నెస్ ఆఫ్ ట్రయంఫ్.
ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రయల్. మనము ఏకమై ఉన్నలాగున, ఇక్కడ మన ప్రభువైనటువంటి క్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తూ మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి. ఈ త్రిత్వాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే ఈ బాండింగ్ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ యొక్క అన్యోన్యత, వాళ్ళల్లో ఉన్నటువంటి ఐక్యత, వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రియబిడలరా, అందుకనే ఈ రోజు కొరకైనటువంటి ప్రియబిడలరా మనము పత్రిక లేఖనాల్లోనూ తర్వాత మీరు కొరింథీ పత్రికల్లోనూ మనము గమనించినట్లయితే అక్కడ దీవెనిచ్చేటప్పుడు అక్కడ పౌలు గారు ఆయన వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమిటి అక్కడ ఏమని సంబోధిస్తూ వాళ్ళకు పరిచయం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించవలసినటువంటి వారలంగా ఉంటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, గమనించాలి. మనము ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాల్లో చివరి అధ్యాయము చివరి వచనాల్లో పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, ది వర్డ్ ఆఫ్ కొయినోనియా, సహవాసం. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలోనేమో ఐక్యత అని మాట్లాడుతున్నాడు, యూనిటీ. మనము ఏకమై ఉన్నలాగా వీరు ఏకమై ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియబిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మీకు ఏమయునుగాక, తోడయునుగాక. అంటే ఆయన యొక్క సహవాసంలో మనందరం కూడా అలాంటి సహవాసాన్ని, అలాంటి ఐక్యతను కలిగి ఉండాలి. మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో మీరు తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి ఈ విషయాన్ని మీరు బోధించండి అని చెప్పి పంపించాడు. వాళ్ళకి తెలియచేయండి అని పంపించాడు శిష్యులను. కనుక ప్రియులారా, ఇది ఎంత ఆవశ్యకతను చోటు చేసుకున్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా మనము ఈ యొక్క త్రిత్వ దేవుని యొక్క ఉనికిని మనం చూస్తూ ఉంటాం. త్రిత్వ దేవుని యొక్క ఉనికిని మనము చూస్తూ ఉంటాం. ప్రియబిడ్డలారా 48వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 15వ వచనం నుండి మీరు చూసినట్లయితే నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచితిని, నేనే అతను రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును, నేనే ఆజ్ఞ ఇచ్చాను, నేనే పిలిచాను, నేనే రప్పించాను. ఇక్కడ త్రిత్వంలో ఉన్నటువంటి ఐక్యత మనం చూస్తున్నాం. నేనే అనే పదంలో ప్రియబిడ్డలారా, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, నేనే యాకోబుని పిలిచింది, నేనే యాకోబుని ప్రియబిడ్డలారా అతని యొక్క మార్గాన్ని ఉత్తేజపరిచింది, అతను విస్తరింపజేసింది నేనే అంటూ ఏమన్నాడంటే 16వ వచనంలో, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు. తర్వాత ఆది నుండి పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఇప్పుడు నన్ను పంపాను. ఇక్కడ ఈ త్రిత్వం యొక్క ఉనికిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. దేవుడు ఆయన్ని లోకానికి ఎందుకు పంపాడు? యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపాడు అని అంటే ప్రియబిడ్డలారా, ఇక్కడ ఈ రోజు కొరకైనటువంటి ఎఫెసీ పత్రికలో ఆయన యొక్క మానవాళి ఎడలో ఉన్నటువంటి ఈ త్రిత్వ దేవుని యొక్క ప్లాన్ ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే మనం గమనించాలి. 6వ వచనం ఇట్లనగా, తన ప్రేమ యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం ఏం చేశాడట? నీ కోసం చాలాసార్లు మేము కష్టపడేదాన్ని
ఏముంది అయ్యారండి, ఈ ఈ భార్యడి పట్టు కోసం మేమందరం కష్టపడేది దేనికోసం అంటే మా పిల్లల కోసం, ఈ పట్టు కోసమే కదండి చాలాసార్లు సంబోధిస్తారు కదా. నో, కానీ ఇక్కడ పవన్ గారు చెప్తున్నాడు, ఇక్కడ చాలా నీవు నేను మనము ఆయన కోసం, యేసుక్రీస్తు ద్వారా తన కోసము ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. నువ్వు నీ కోసం కాదు, దేవుని కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడుట, ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మన పూర్వీకులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆదాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకున్నాడు, నోవహు గారిని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబు గారిని ఏర్పాటు చేసుకున్నాడు, మన పితరులందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు ఏం కలుగుతుంది, విమోచనం. అనగా మన అపరాధములకు పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంకా అంటే ఏమన్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు, గల్తీ పత్రికలో ఉంటుంది చూసారా, 4వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని. ఈ కాలము సంపూర్ణమైనప్పుడు అంటే అనాది కాలములో దేవుడు ఆ సృష్టి మొదలుకొని కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించి మర్మమును మనకు తెలియజేశాడా లేదా? ఆ మర్మమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం పేరిట మీరేం పొందాలి? బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మాటలు కనిపిస్తాయి. బయలుపరుస్తున్నాడు, మనము ఏకమై ఉండలాగిన వారిలో కూడా ఏకమై ఉండాలని మన ప్రభువైనటువంటి క్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు తన కృపను మన ఎడల ఏం చేశాడట, విస్తరింపజేశాడు. ఈనాడు కృపను మనము ఎక్స్టెండ్ చేసుకోవాలి, కానీ ఈ బాధలు గోపురాన్ని కొట్టుకుంటున్నట్టు లోక సంబంధమైన మేడల మిద్దెలు కాదు మనం సమకూర్చుకోవాల్సింది. దైవజనుడైనటువంటి జాన్ స్పర్జన్ ఏం చెప్పాడనంటే, దేవుడి ప్రజలమైనటువంటి మనమట దేవుడి యొక్క కృపను మనమట, ప్రియబిడ్డలారా, విస్తారమైనటువంటి కృప ఈ 103వ కీర్తనలో కనిపిస్తాయి కదా, కృప ఆయన నమ్మినటువంటి బిడ్డలారా. ఈ రోజు కొరకైనటువంటి ప్రియబిడ్డలారా 33వ కీర్తనలో రాయబడి చూడండి. 33వ కీర్తనలో ప్రియబిడ్డలారా బలమైనటువంటి మాట కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది ప్రియబిడ్డలారా? 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఏం చేస్తుంది? కృప కొరకు కనిపెట్టాలి. మేడ కొరకో, మిద్దెల కొరకో, లేకపోతే నేను పైకి వెళ్ళిపోవాలి. ఇంకో మాటను జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథంలో 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. లూసిఫరస్ అనుకున్నాడు, నేను కానీ ఆయన కంటే గొప్పవాడిగా చేసుకోవాలి, నేను ఆయన కంటే గొప్పవాడిని అయిపోవాలి, నేను ఆయన కంటే ఉన్నతం అయిపోవాలి అని లూసిఫరస్ ప్రియబిడ్డలారా 14వ అధ్యాయంలో 12వ వచనం అనుకున్నాడు. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. 14వ అధ్యాయం 12వ వచనంలో యెషయా గ్రంథంలో ప్రియబిడ్డలారా, తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు ఆదామును పడగొట్టాడు, ఇంకెంతో మందిని పడగొట్టాడు, ఎంతో మందిని పతనం చేశాడు, స్పాయిల్ చేశాడు. ఇంకెంతో మందిని నేల మట్టం వరకు ఇట్లు నీవు నేల మట్టం వరకు ఎట్లు రగబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం నేనేం చేస్తాను. ఈ దేవదూతల్లో ఒక దేవదూతగా ఉండేవాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా ప్రియబిడ్డలారా,
ఈ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలందరూ ఆయన మహింపరుస్తూ ఉన్నటువంటి దేవదూతల్లో ఒక ముఖ్యమైనటువంటి దేవదూతగా ఈ లూసిఫెరస్ ఉండేవాడు. కానీ ఏమైందో తెలీదు, పురుగు పుట్టింది. ఏ పురుగు? ఆ సొర చెట్టు దగ్గర కానీ రానా టైంలో పురుగు పుట్టినట్లుగా ఈ పురుగు పుట్టింది. దేనికోసం? పేరు కోసం. పేరు కోసం పేరు కోసం ప్రాకులాడడం. నేను నా సింహాసనాన్ని నేను ఏం చేస్తాను? నేను ఆకాశమునికి ఎక్కిపోతాను. బాబేలు పట్టణాన్ని కూడా వాళ్ళు ఏమనుకున్నారు? అంటున్నంతగా, ఆకాశమును అంటున్నంతగా మేమేం చేస్తాం అంటే ఏంటి? ఇక నాకు ఏం అవసరం లేదు, ఎవరితో సహాయం లేదు, మా మేడ కడితే ఈ మేడ మీద ఒక అడుగేసి రెండో అడుగు ఎక్కడేస్తాం? పరలోకంలో వేసేస్తాం. వీళ్ళ అంచనాలు చూడండి. మా రెండో అడుగు మూడో అడుగు ప్రియబిడ్డలారా మేము పరలోకానికి వేసేస్తాం అని అనుకుంటూ ప్రియబిడ్డలారా తమను తామే తమ పేరును ఖ్యాతిని వాళ్ళు ఊహించుకుంటున్నటువంటి దినాలలో ఈ లూసిఫెరస్ థాట్ అనమాట. ఇది సాతాను యొక్క నేచర్, ఇది సాతాను యొక్క తలంపు, ఇది సాతాను యొక్క స్వభావం. ఇది ఎలాంటి అనుభవాలు? వీళ్ళు సాతాను సంబంధులు అనమాట, వీళ్ళు సాతాను తలంపులు అనమాట. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం నేనేం చేస్తాను? హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద నేనేం చేస్తాను? సింహాసనం నేను అక్కడ కుర్చీ వేసుకుని నేనే అక్కడ కూర్చుంటాను. నేనే కాబోయే ముఖ్యమంత్రిని, కాబోయే మినిస్టర్ని, నేనే రాబోయే కాలానికి రాబోయే రాజుని అని తమను తానే ఊహించుకుంటూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని ముందు నేనే అని ఎప్పుడైతే ఊహించుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? అది గుర్తుపెట్టుకోండి. మీ దైనందిన జీవితాలు గుర్తుపెట్టుకోండి. మేము పైకి వెళ్ళిపోతాం, మేమే చూసుకోండి, మేము ఇది చేస్తాం అని అనుకుంటే మేము ఊరుకోడు ప్రియబిడ్డలారా. ఇది లూసిఫెరస్ నైజం అనమాట. ఈ సాతాను యొక్క నైజం. బాబేలు పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ఏమనుకున్నారు? మాకు తిరగలేదు, ఇక మేమందరం ఒకటే ఇక, కాబట్టి మేము కట్టేస్తామని అనుకున్నారు. దేవుడు తారుమారు చేశాడు. అంచనాలు తారుమారైపోయాయి, వాళ్ళ ఊహలు తారుమారైపోయాయి. మధ్యలోనే ఎప్పుడు ఆగిపోయింది. దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆ కట్టడాలు అలాగే నిలిచిపోయినటువంటి అనుభవాలు, చరిత్రలో మిగిలిపోయినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుడు ప్రియబిడ్డలారా ఏమనుకుంటున్నాడు? సభా పర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘమండల మీదకి నేనేం చేస్తాను? ఎక్కుదును. అంతటితో బాగా ఆగలా. ఇంకేమంటున్నారు చూడండి. మహోన్నతునితో నన్ను, అబ్బో ఈయన కుర్చీ ఎవరి పక్కన చూడండి, ఎవరి పక్కన? అసలు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఆయన కుడిపార్చన ఆయన కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామముగా ఆయన కూర్చొని. ఇప్పుడు సాతాను గడ్డ ఆయననా, నేను కూర్చోకూడదా, నువ్వే కూర్చుంటావా అని వీడంట తన సింహాసనాన్ని ఎక్కడికి? నేను కూడా అంటే వెళ్ళేటప్పుడే కుర్చీ తీసుకెళ్ళాడు అనమాట. క్యారింగ్ కుర్చీ చైర్ అంటే కుర్చీ ఆట ఆడాడు అప్పుడే. ఈ పదవి కాంక్ష, దీనికోసం ప్రియబిడ్డలారా ఈ కాంక్ష ఇతను కలిగినటువంటి వాడికి నన్ను నేనే ఆయన దగ్గర సమానులుగా చేసుకుంటాను అంటూ అనుకుంటూ నువ్వు మనసులో అనుకున్నాడంటే దాంతా అనుకున్నా. అప్పుడు ఏం జరిగింది? 15వ వచనం. నీవు ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి? పాతాళం అంటే ఎక్కడ ఉంది? సహజంగా పాతాళం అంటే మనం ఎడు చూపిస్తాం? చెప్పండి, పాతాళం ఎడు చూపిస్తావా? చెప్పండి, ఎడు చూపిస్తాం. సహజంగా పాతాళం ఎక్కడ ఉంది అని అంటే మనం ఎడు చూపిస్తాం? చెప్పండి సార్, కొంచెం చెప్పండి, నాకు తెలియదు సార్. అమ్మ చెప్పండి అమ్మ, పాతాళం ఎడు చూపిస్తాం? క్రిందకి చూపిస్తాం. వాడు అనుకున్నాడట, నేను సభాపర్వతం మీద పైకి వెళ్ళిపోతాను, అక్కడ వేసుకుంటాను, ఆయనతో సమానంగా కూర్చుంటాను అనుకున్నాడు. ఇది తీసుకుని వెళ్ళి పాతాళం వరకు నరకంలోకి మూలకు దోశాడట దేవుడు. ఆయన లూసిఫెరస్ ఉనికి నీలో నాలో ఒకవేళ మూలంలో ఉందేమో, నేను నరంలో ఉందేమో. మనము ఏకమయ్యేలాగా వారును కూడా ఏమై ఉండాలి? ఏకమై అంటే దీని అర్థం ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి, అన్యోన్యత కలిగి ఉండాలి, ఆ ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని ప్రియబిడ్డలారా, అంతేగాని ఆయన కంటే నన్ను నేనే సమానంగా చేసుకుంటాను, నన్ను నేనే పైకి వెళ్ళిపోతాను,
నా పేరు మేము ఖ్యాతిని హెచ్చించుకుంటాం అనేటువంటి తత్వం పురిబిడన్నారు. దేవుణ్ణి కాదని మనముగా ముందుకు వెళితే ఆయన ఒప్పడు అనేటువంటి నీ దైనందిన జీవితాల్లో డియర్ చిల్డ్రన్, డియర్ మదర్స్, డియర్ ఫాదర్స్, డియర్ కాంగ్రిగేట్స్, ఈ మార్నింగ్ నీ నేచర్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? నరనరాల్లో ఒకవేళ ఎలాంటి థాట్ ఉంటే ఆయన సహవాసంలో మనం ఉండం, ఆయన యొక్క అన్యోన్యతలో మనము ఆ ఐక్యతలో మనం ఉండం, ఆయన యొక్క ఆ ట్రింటీ అనేటువంటి ఆ యొక్క మహిమ అనుభవం కింద మనము చోటు దక్కించుకో, మనం మిస్ అవుతాం. ఆ 17వ అధ్యాయం యోహాను సువార్తలో అండి ఎంత మంచి ప్రార్థన చేస్తాడో ఆయన మనము ప్రార్థన మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయి మనం ముగింపులోకి వచ్చేద్దాం. ముగింపులోనికి మనం వచ్చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే చాలా బలీయమైనటువంటి ప్రార్థన యేసువారు ఆయన చేసేటువంటి ప్రార్థనలో చాలా భావయుక్తమైనటువంటి ప్రార్థన ఆయన చేస్తాడు. ఏంటి అనంటే అక్కడ 23వ వచనం, వారి యందు నేను. ఎస్, ఇప్పుడు చూడండి, అంటే అసలు మనలో ఎవరు ఉండాలి? ఇప్పుడు తండ్రి యందు కుమారుడు, కుమారుడు యందు పరిశుద్ధాత్మ వాళ్ళు ఎలాగైతే ఏకమై ఉన్నారో, ఇప్పుడు వారి యందు నేను అంటే మనలో ఇప్పుడు ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మ ఉండాలి, ఆయన కొడుకు ఉండాలి. వారి యందు మనమును లేక నేను, నా యందు నీవును ఉండటం వలన వారు ఏం చేయబడతారు? ఎస్ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను లేకపోతే తండ్రికి, కుమారునికి, లేక ఈ ట్రయన్ గాడ్కి, ఎలోహిం గాడ్కి అనగా ప్రియబిడ్డలారా ఉనికి మనము కలిగినటువంటి వాండరుగా ఉండకుండా లూసిఫరస్ లాంటి థాట్స్ మనం కలిగి ఉంటే నేను మనము సంపూర్ణులుగా మనము రూపుదిద్దుకోలేము, పరిపూర్ణం కాలేము. వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన మహిమను ఏం చేశాడు? ఎస్, మహిమను ఇచ్చాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ దేవుని యొక్క మహిమకరంగా జీవించాలి. ఇందాక చెప్పాను కదా రోమాపత్రికలో, మీరు ఏమి చేసినానో ఆయన నిమిత్తం, ఆయన మహిమ కోసం చేయాలి. ఆయన మహిమనిచ్చాడు మనకి. నీ మాటలు కావచ్చు, నీ క్రియలు కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, నువ్వు ఏదైనా సరే అది దేవుని మహిమ కొరకు చేయాలి. అంతేగాని ఆయన కాదని లూసిఫెరస్ వలె ప్రియబిడ్డలారా నన్ను నేనే ఆయనతో సమానులుగా చేసుకుంటాను అనేటువంటి ఆ తత్వం మనలో ఒకవేళ ఉంటే పాతాళంలో, నరకంలో మూలకు వాడిని తోసివేయనట్లుగా మనము ఒకవేళ ఆయన సహవాసంలో నుండి తోలివేయబడతామేమో. అలాంటి ప్రియబిడ్డలారా ఆ యొక్క గుబుత్సాకరమైనటువంటి ఆ యొక్క భయానకమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కదా. ఒక ఏషియాని దేవుడు ఏం చేశాడు? దేశదిమ్మరిగా చేశాడు కదా. దేశదిమ్మర్ అయిపోయాడు. దేశదిమ్మర్ అయిపోయాడు. ఈ విషయాన్ని గమనించాలి మనం. దేశదిమ్మర్ అయిపోయాడు. ఆదాము గారు మీరు గమనించారా? ఏదైనా తోటలో నుండి ఇప్పుడు బిడ్డలారా బయటికి ఏం చేశాడు? తొలేశాడు. ఆయన తోట చుట్టూ ఏం చేశాడు? అగ్ని జ్వాలలను అక్కడ కఠినంగా ఆయన ఉంచేశాడు. అంటే ఆయనకు సహవాసాన్ని కోల్పోయాడు, అన్యోన్యతను కోల్పోయాడు, ఆ మహిమను కోల్పోయాడు. ఈనాడు ఆయన సంఘంలో దేవుడు నిన్ను మనం ఉంచాడు. ఆయన చర్చిలో ప్రియబిడ్డలారా సంఘం అనేటువంటి శరీరంలో ఆయన శిరస్సుగా ఉండడానికి అమరుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మనము ఆయనకు మహిమ తెచ్చే వాళ్ళముగా మనం ఉండాలి. మహిమను నేను ఇచ్చాను అని అంటున్నాడు. 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును. అది అసలు గుంటుపల్లి వాళ్ళైనా, రామకృష్ణ నగర్లో వాళ్ళైనా, లేకపోతే ఇంకో నగర్లో వాళ్ళైనా, రైల్వే కాలనీలో వాళ్ళైనా, లేకపోతే విజయవాడలో వాళ్ళైనా, లేకపోతే ప్రియబిడ్డలారా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడ వాళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా ఎక్కడుండాలి? ప్రియబిడ్డలారా తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని ఏం చేశాడట? ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను
వారు చూడగలరని నేను కోరుచున్నాను. ఆయన అనుకోవాలి, నా బిడ్డను నేను తీసుకెళ్ళాలి, నా కుమారుని నా చోటకి నేను తీసుకువెళ్ళాలి, నా కుమార్తెను నేను నా చోటకి తీసుకుని వెళ్ళాలి. అందుకని ప్రభు చెప్పాడు కదా, ఇదిగో నా తండ్రి ఇంట్లో అనేకమైన స్థలమును కల నివాసము కలవు. నేను అక్కడికి వెళ్తున్నాను, ఆ స్థలమును సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, నేను తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఆయన మహిమ కలిగినటువంటి చోటుకు నేను తీసుకుని వెళ్ళేటువంటి ఆ యొక్క అనుభవాన్ని నేను మనం కలిగినటువంటి వాళ్ళుగా ఆయన ఆశపడుతున్నాను. అంతేగాని నువ్వేంటి తీసుకెళ్ళేది, నేను రాలేను అనుకున్నావా? నువ్వేంటి తీసుకెళ్ళేది, నేను చేయలేను అనుకుంటున్నావా? నువ్వేంటి చేసేది నేను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో లూసిఫర్ ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఒకవేళ అలాంటి అనుభవాలు కలిగి ఉన్నామేమో. ఇప్పుడు మళ్ళా చూడండి, అక్కడ ఏమంటున్నాడు, జగత్తు పునాది వేయకపోవడం మునిపే నీవు నన్ను ప్రేమించితివి, నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, లోకము నిన్ను నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని మీరు ఎరిగి ఉన్నారు, నీవు నా యందు ఉంచిన ప్రేమ. ఎస్, అది అసలు అల్టిమేట్ గా ఇక్కడ మనము ఏకమై ఉన్నలాగున వాడులో ఏకమై ఉండాలంటే మనలో ఏముండాలి? ఎస్, అది అసలు ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. నీవు నా యందు ఉంచిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆ ప్రేమ నేను మనము నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామమును, ఏ నామము చెప్పండి, ఏ నామము? యేసు నామము. ఏ నామము? ఇక్కడ ఎలోహిం, ఆయన నామం. వాళ్ళు ఏమనుకున్నారు? తమ పేరుంటే చాలు అనుకున్నారు. మా ఇంటి మీద మా పేరు పెట్టండి అని అంటారు కొంతమంది. నీ పేరు నా పేరు కాదు. వారి నొసళ్ళ యందు ఎవరి పేరు? వారి నొసళ్ళ యందు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, వారి నొసళ్ళ యందు ముద్ర కలిగినటువంటి వాళ్ళు 144,000 మందిని మనం చూస్తూ ఉంటాం. ముద్రించబడినటువంటి వాళ్ళ యొక్క పేర్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. కనుక మనము ఎలాంటి వాళ్ళని ఉంటున్నాం? కనుక మనము ఆయన నామమును మాత్రమే హెచ్చించేటువంటి వాళ్ళముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పిల్లరా, ఆయన మనకు లేఖనాలను ప్రస్ఫుటంగా తెలియచేస్తున్నప్పుడు మనము దేవుని ఎదుట దీనులమై ఉన్నాము. సాతానుడు ఒక విషయం చెప్తానండి, ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి కార్డులు ప్రింట్ చేసుకుంటామా? ఆ కార్డులు ఏం చేస్తాం? కార్డులు ప్రింట్ చేసుకొని చక్కగా అన్ని ప్యాక్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టి పూజ చేసి ఎవరిని పిలవకుండా అల్లే వచ్చేతారు అనుకుంటామా? చెప్పండి మనం ఏం చేస్తాం? ఆ ఇన్విటేషన్ని చెప్పండి మర్రా. ఫస్ట్ ఆ ఇన్విటేషన్ తీసుకుని వచ్చి అయ్యగారికి కదా, ఫస్ట్ ఇన్విటేషన్ అయ్యగారికి ఇస్తాం. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, ఇంటి వాళ్ళకి, బంధువులకి మనం ఇస్తాం. తర్వాత రిలేటివ్స్కి ఇస్తాం. తర్వాత సంఘ బిడ్డలకి మనం ఇస్తాం. తర్వాత ఫ్రెండ్స్కి ఇట్లా ఇస్తాం. ఇవ్వడం బిగి చేస్తాం. కానీ సాతాను గాడికట ఇన్విటేషన్ అవసరం లేదు. సాతానికి ఆహ్వానం అవసరం లేదట. సాతాను గారికి ఏ ఆహ్వాన పత్రిక అవసరం లేదట. కొన్నిసార్లు ఫంక్షన్ జరిగేటప్పుడు ఆహ్వానం లేకుండా ఇట్టంటోళ్ళు కనపడతారమ్మా. నేనేమంటానంటే పేదలు, దీనులు, దరిద్రులు కాదు, కొంతమంది లాయల్గా వచ్చేస్తారు. లాయల్గా ఎట్లా ఉంటారంటే, ఆ పెద్ద కద్దరు చొక్క వేసుకుంటాడు, పట్టు చొక్క వేసుకుంటాడు, ఆయన ఒకటి ఆ పెళ్లి కూతురు తాలూకో పెళ్లి కొడుకు తాలూకో అక్కడ ముఖ్యలేమో అనుకుంటారు. వారు లావిగా వస్తాడు, లాయల్గా వస్తాడు, హ్యాపీగా చేస్తాడు, అందరినీ హాయ్ అంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఏదో గలాబాట సృష్టించేస్తాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. సాతానుడు అన్ననాడు ఏదేదో తోటలను కూడా అట్లాగే వెళ్ళాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక బలమైనటువంటి మాట రాయబడింది. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తా. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ఈ మాట చెప్పి ముగించేస్తా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు, ఏ పేరు? ఇక్కడ పేరు కనపడుతుంది.
ఇక్కడ ఆయన పేరేంటి? యాక్చువల్గా లూసిఫెరస్, ప్రకాశమానమైన అని అర్థం అతని పేరు. కానీ ఆడి పేరు ఏమైపోయింది? సాతానుగా మారిపోయింది, సర్పంగా మారిపోయాడు. అతని పేరు సర్పమైపోయింది, సాతానుడు అయిపోయాడు, చీకటిమయమైపోయింది. ప్రియబిడ్డలారా, వాడి యొక్క వ్యక్తిత్వం ఏంటి? సర్వలోకాన్ని ఏం చేస్తాడట? మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల అది సర్పమైన మహాఘట సర్పము ఏం చేయబడింది? ఎక్కడికి? ఇందాక చెప్పాను కదా, ఎక్కడికి? 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో పాతాళంలో ఎక్కడికి? మూలగానికి వెళ్ళినప్పటికీ అది మామూలుగా లేదట. ఏం చేయబడింది? అది భూమి మీద పడుతున్నబడింది. దాని దూతలు దానితో కూడా, అమ్మో దానికి దూతలు కూడా ఉన్నారంటండి. ఎవరి దూతలు? చెప్పాలి, ఎవరి దూతలు? సాతాను గారి దూతలు కూడా ఉన్నారట, సాతాను గారి శిష్యులు కూడా ఉన్నారట, వాడు అనేకులు ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు? పడద్రోయబడి మరి ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఎలాగో చెప్పగలిగింది. రాత్రి మగళ్ళు మనం దేవుని ఎదుట మన సహోదరుల మీద వాడు ఏం చేస్తున్నాడు అంటే, నీ మీద, నా మీద, మన మీద. అయ్యారు ఆ అమ్మాయి ఒట్టి అని పనికిమాలండి, అలా నోడు ఇట్టంటాడండి, అట్టంటాడండి, ఇది నిజమా అని ఆదాముని టెంప్ట్ చేశాడు. చూసారా? అట్లాగే మన సహోదరుల మీద, మన సహోదరుల మీద అపాండం చేస్తూ వీళ్ళందరినీ ఏం చేస్తాడట? నేరం మోపచ్చు. వాడు అపవాది పగద్రోహి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాడాయను. ఇప్పుడు అధికారము ఎవరిదాయను? నీవు ఆయన వాడవైతే అధికారం అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? నువ్వు ఎవరి ఆధిపత్యానికి ఒప్పుకుంటావు? ఎఫ్సి పత్రికలో మనం చదువుకున్నాం కదా, రాబోయే వాటికంటేను ఇప్పుడున్న వాటికంటేను ఆధిపత్యం కంటే యుగములు కూడా ఎవరి ఆధిపత్యము? ఆయనే ఆధిపత్యంలో ఉండాలి. క్రీస్తు దేవుని యొక్క ఆధిపత్యంలో ఉండాలి. అంతేగాని నేను చేస్తాను, నేను నా కుర్చీ అక్కడ వేసుకుంటాను, నేను పైకి వెళ్ళిపోతాను, నాకు వీళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు చాలా తెలివి ఉంది, నేను పైకి వెళ్ళిపోతాను, నాకు ర్యాంక్ కొట్టేస్తాను, నాకు ర్యాంక్ వచ్చేస్తుంది, జాబ్ కొట్టేస్తాను. చదువుకునే పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు, ఈ ప్రౌడ్ ఉంటుంది చాలా మందికి, నేను ర్యాంక్ కొట్టేస్తాను, నేను పైకి వెళ్ళిపోతాను, నేను చాలా గొప్పవాడు అయిపోతాను. అవలేము. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? దేవుడి మీద. నాకు చాలా బలంగా ఉంది, వెళ్ళిపోతాను. నో, నథింగ్. ఇక్కడ సాతాను కూడా వాడి పేరు ఇక్కడ హైలైట్ చేసుకుంటున్నాడు. కానీ అధికారము ఎవరిదాయను? దేవుని దాయను, క్రీస్తు దాయను. అది అల్టిమేట్గా ఇది జరగాలి. అల్టిమేట్గా అందుకనే మత్తయి సువార్తలో చివరి అధ్యాయం అంటాడు, ఇదిగో సదాకాలము భూమి మీద నాకు ఏం చేయబడింది? సర్వాధికారం నాకు ఇవ్వబడింది. సర్వాధికారం, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. అది ఆయన చేతిలో ఉండాలి. ప్రభువా, నీవు నాకు ఇవ్వా, నీవు నన్ను హెచ్చించవా, నీవు నన్ను దీవించవా, నీవు నన్ను బలపరచవా అని మనం ఏం చేయాలి? అన్యోన్యతగా ఉంటూ భార్య భర్తలు, అన్నలు తమ్ముళ్ళు, సహోదరులు మనందరం కూడా కలిసి చక్కగా అన్యోన్యంగా ఉంటూ దేవుళ్ళ ఎదగాలి. దేవుడు మనల్ని అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఆయన ఏం చేస్తాడట? ఆయన 33వ కీర్తనలో రాయబడింది అదే. 33వ కీర్తనలో అక్కడేమన్నాడు? ఆయన యొక్క కృప నేను ఏం చేస్తుంది? ఆయన కృప అక్కడ ఏమవుతుంది? కృప కొరకు కనిపెట్టు వారి మీద కూడా ఏమవుతుంది? అక్కడ 33వ కీర్తనలో బలమైన మాట రాస్తున్నాడు. ఏమవుతుంది? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలచొచ్చున్నది. అది అసలు కృప నిలవాలి నీ మీద, ఆయన కనికరం నిలవాలి, ఆయన దయ నిలవాలి. అది నిలవాలి. ఆయన కోపం కాదు, ఆయన రౌద్రం కాదు నీ మీద నిలవాల్సింది. కనుక పిల్లరా, ఆ లూసిఫెరస్ మీద ఏమి నిలిచిందంటే దేవుని యొక్క రౌద్రం నిలిచింది. మూలకు వెళ్ళిపోయాడు. వాడి బిజినెస్ మారిపోయింది, వాడి డ్యూటీస్ మారిపోయాడు. వాడు మోసగిస్తూ అనేక మందిని మోసగిస్తున్నాడు. వాడు స్పాయిల్ అయిపోయి అనేక మందిని స్పాయిల్ చేస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలేక నైజం అలా ఉండకూడదు. మనం ఆయన కృప కొరకు కనిపెట్టే వాళ్ళముగా మనము ఏకమయ్యేలాగున వారును కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండి ఆయన సహవాసం నిలిచి ఉండి ఆయన కృప కొరకు ప్రార్థన చేసుకుంటూ మనము ఆయన ఆధిపత్యం కింద లోబడి ఉండాలి.
అప్పుడే దేవుడు నిన్ను నన్ను మనలను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అందుకనే 22వ వచనంలో 33వ కీర్తన 22వ వచనంలో ఒక మంచి మాట అంటాడు చూడండి. ఎస్ అందరూ చదవండి, ఆ మాట చదవండి. ఇప్పుడు అందరూ ఒకసారి చదవండి, ఆ వచనం అందరూ చదవండి. బైబిల్ తెరచి 33వ కీర్తన చివరి వచనం, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఎంత బలమైన మాట! ఆమేన్, ఆమేన్. ఎంత బలమైన మాట! దేవుడేమో తేజోమానమైనటువంటి లూసిఫెరస్ ని ప్రకాశమానమైన వానిగా చేస్తే ఆ వెలుగును కోల్పోయాడు, ఆ గ్లోరీని కోల్పోయాడు, ఆ తేజస్సును కోల్పోయాడు, ఆ డిగ్నిటీని కోల్పోయాడు లూసిఫెరస్. నీవు కూడా కోల్పోదామా? మనం మిస్ అవుదామా? నో, అలా మిస్ అవ్వడానికి వీల్లేదు. దేవుడు ప్రియబిడ్డలారా, ఆయన అపారమైనటువంటి ప్రేమను, ఆకాశములు అంటున్నంతగా ఆయన తన ప్రేమను, నీ ఎడల హెచ్చైన ప్రేమను ఆయన సమృద్ధిగా ఉంచుతూ ఉన్నాడు. కనుక ఆ ప్రేమ నీ మీద, నీ భర్త మీద, నీ బిడ్డల మీద, మనందరి మీద నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక హంబులుగా మనం ఉందామా? నీ కృప మా మీద ఏం చేయనుగాక, ఉండునుగాక. ఆ మాట చూడండి. అసలు అయ్యా, నా మీద, నా భర్త మీద, నా కొడుకు మీద, నా కూతురు మీద, నా భార్య మీద, మా అందరి మీద ఉండాలయ్యా, నీ కృప కావాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. దేవుడు తన కృప చేత మనల్ని నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రియబిడ్డలారా, అట్టి త్రియేక దేవుని యొక్క అనుభవం మనందరూ కూడా, ఆ కృపానుభవం మనందరూ కూడా కలిగి ఉండడానికి దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మా యేసయ్య విత్తమైనటువంటి వాక్యం మా బిడ్డల హృదయాలలో ముద్రించబడిందని మేము ఆశిస్తున్నాం, ముద్రించబడిందని నేను ఆశిస్తున్నాను. త్రిత్వ దేవుని యొక్క ఆ ప్రజెన్స్, ఆ యొక్క ఉనికిని మేమందరం కూడా చేజార్చుకోక ఆయన రెక్కల నీడలో మేమందరం కూడా విధేయులమై జీవిస్తూ, దేవా లూసిఫెరస్ అతిశయించి గర్వించి, బాబేలు ప్రజలు వాళ్ళు అతిశయించి, దేవా వాళ్ళు నీవిచ్చిన స్థితిని కోల్పోయారు. కనుక అట్లా మేము కోల్పోకుండా నీ కృప మా మీద ఉండునుగాక. మేము నీ కొరకు కనిపెడుతున్నాం. ఈ మే నెలలో చివరి రోజున, ఈ 5వ ఆదివారం రోజున, ఈ చివరి రోజున ప్రభువా, నీ కృప మా అందరి మీద ఉండునుగాక, మా కుటుంబాల మీద ఉండునుగాక ప్రభువా, మా తండ్రుల మీద ఉండునుగాక, మా తల్లుల మీద ఉండునుగాక, మా యవనుల మీద ఉండునుగాక, మా వృద్ధుల మీద ఉండునుగాక. ఎత్తబడిన వాక్యము మా బిడ్డలందరి మీద నీ కృప నిలిచోడడానికి సహాయం చేయండి, కార్యం జరిగించమని యేసునామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. Ratira me taling titiku dinida